ఈరోజు మనం టైగర్స్ అండ్ గోట్స్ ఎలా ఆడదామో చూద్దాం. దీన్ని మన ఊర్లో మన పెద్దవాళ్ళు లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్ చాలా బాగా ఆడతారు బండ్ల మీద. ఈ గేమ్ 2 players ఆడతారు. ఒక ప్లేయర్ టైగర్స్లో ఆడతారు, ఇంకొక ప్లేయర్ గోట్స్లో ఆడతారు. ఇక్కడ 3 టైగర్స్ ఉంటాయి, 15 గోట్స్ ఉంటాయి. టైగర్స్ ఆబ్జెక్టివ్ ఏంటంటే గోట్స్ని కిల్ చేయాలి. ఫస్ట్ టైగర్స్ అని ఇక్కడ ప్లేస్ చేసుకుంటారు, ఎపెక్స్ పాయింట్లో ఇక్కడ ప్లేస్ చేసుకుంటారు. తర్వాత ఈ 4 points తను ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట టైగర్స్. తర్వాత గోట్స్ ఒక్కొక్కరుగా ఇలా పెట్టుకుంటారు. ఆల్టర్నేటివ్గా టైగర్ కూడా ఇలా మూవ్ అవుతుంది. గోట్స్ అలా 15 గోట్స్ ఇలా ఫస్ట్ ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆల్టర్నేటివ్గా టైగర్ కూడా ఇలా 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 మూవ్ అవుతూ ఉంటుంది. మీరు 15 గోట్స్ కంప్లీట్గా పెట్టేసిన తర్వాతే మీరు మూవ్ చేయడానికి కుదురుతుంది. 15 గోట్స్ పెట్టకుండా ముందే ఇలా మూవ్ చేయడానికి అనేది కుదరదు అనమాట. ఓకే, మనమైతే ఇప్పుడు 15 గోట్స్ బోర్డు మీదకి ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు టైగర్ టర్న్ అనమాట. టైగర్ మూవ్ చేస్తుంది. ఓకే, ఓకే ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా టైగర్ అనేది గోట్ని ఎలా కిల్ చేస్తుందో చెప్తాను చూడండి. ఇది గోట్, ఇది టైగర్. దీని ముందు ఏదైనా ఎంటీ స్పేస్ ఉన్నప్పుడు ఇలా జంప్ చేస్తుంది. ఇలా జంప్ చేసినప్పుడు ఇది కిల్ అయిపోయినట్టు ఇది బయటికి వెళ్ళిపోతుంది. సేమ్ సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ టైగర్ ఉందనుకోండి, టైగర్ ఇలా జంప్ చేసినప్పుడు ఇది కిల్ అయిపోతుంది. గోట్స్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టైగర్స్ని బ్లాక్ చేయాలి. సో ఇప్పుడు గోట్స్ ఏం చేసాయి అంటే కంప్లీట్గా టైగర్స్ని బ్లాక్ చేసాయి. ఏం మూవ్ లేదు. సపోజ్ అది ఇక్కడ ఉందంటే ఇది ఇలా వచ్చేస్తుంది, గోట్ కిల్ అయిపోతుంది. కానీ ఇక్కడ అన్ని బ్లాక్ చేసామన్నమాట. ఈ విధంగా గోట్స్ టైగర్స్ని బ్లాక్ చేస్తాయి. సో టైగర్స్ అయితే ఫస్ట్ ఎవరైతే అట్లీస్ట్ 6 గోట్స్ని కిల్ చేస్తారో వాళ్ళు విన్ అనమాట. లేదా కొంతమంది కంప్లీట్గా 15 గోట్స్ని కిల్ చేస్తే టైగర్స్ విన్ అయినట్టు అనమాట. అది మీ ఇష్టం, మీ రూల్ ప్రకారం. గోట్స్ మాత్రం ఇలా టైగర్స్ని బ్లాక్ చేయాలన్నమాట ఈ విధంగా. అట్ ద సేమ్ టైం టైగర్ మీద నుంచి జంప్ చేయకూడదు, గోట్ మీద నుంచి జంప్ చేయకూడదు. అది రూల్. ఈ గేమ్ మీకు కావాలంటే మా kushiland.com వెబ్సైట్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు.